ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అది దుస్థానాల్లో ఒకటైనటువంటి 12th హౌస్ అంటే వ్యయస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి జాతకంలో. వ్యయస్థానం నుంచి కేవలం నెగిటివ్ రిజల్ట్సే కాకుండా ఎటువంటి అద్భుతమైనటువంటి రాజయోగాలు కావచ్చు, పాజిటివ్ రిజల్ట్స్, ధనయోగాలు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. సాధారణంగా దుస్థానాలు, ఆ దుస్థానాధిపతిలో మహాదశలు అంటే ఎవరైనా కొంత ఆందోళన చెంది ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆ దుస్థానాల్లో ఒకటైనటువంటి 12th హౌస్ చాలా మంచి రిజల్ట్స్ను కూడా ఇవ్వగలిగేటువంటి ఒక హౌస్. ఎప్పుడూ కూడా రాజయోగాలు కావచ్చు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని దుస్థానాలు ఇచ్చినంత బలంగా కేంద్ర కోణాలు కూడా ఇవ్వలేవు. అంత బలవత్తరంగా చాలా ప్రబలంగా యోగాల్ని ఇవ్వడంలో దుస్థానాలకి అంత క్యాపబిలిటీ అనేది ఉంటుంది. ఇక 12th హౌస్ విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా 12th హౌస్కి వ్యయస్థానము అని పేరు. వ్యయము అంటే ఖర్చు కాబట్టి ఆ వ్యయంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఒక మహాదశలో ఉన్నా, లేదా వ్యయస్థానాధిపతి అంటే 12th లార్డ్ వ్యయాధిపతి యొక్క మహాదశ నడుస్తున్న జాతకుడు చాలా ఖర్చులు వస్తాయి, కష్టాలు నష్టాలు వస్తాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే అది అన్ని సమయాల్లోనూ కరెక్ట్ కాదు. వ్యయస్థానం యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్టయితే వ్యయము అంటే ఖర్చును మాత్రమే కాకుండా ఎక్కువ సమయాన్ని కేటాయించడము అనేది వ్యయస్థానం యొక్క ఒక అర్థంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా పని చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఎక్కువ శ్రమని వ్యయం చేయడం అనేది వ్యయస్థానం యొక్క ఒక లక్షణం. అందుకే వ్యయస్థానంలో ఉన్నటువంటి ప్లానెట్ ఎప్పుడూ కూడా కొంత సమయం తీసుకున్నా కానీ చాలా స్టాండర్డ్ రిజల్ట్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యయస్థానం నుంచి ఫారిన్ కంట్రీస్, జైల్స్, ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష, అలాగే ఫారిన్ ట్రావెల్స్, ఆక్షన్స్, వేలం వేయడము, ఊహాశక్తి, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ప్రధానంగా వ్యయస్థానం నుంచి మనం గమనించవచ్చు. ఇక వ్యయస్థానం యొక్క నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే 12th హౌస్లో ఉన్న ప్లానెట్స్ లేదా 12th లార్డ్ యొక్క దశ నడిచినప్పుడు ఆ ప్లానెట్ కనుక నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వడము, పనులు ఎప్పుడు కూడా ఆలస్యం అవుతూ పోస్ట్పోన్ అవుతూ ఉండడము, జైలు శిక్ష అనుభవించడము, ఆస్తి వేలం వేయబడ్డము, ఇటువంటి కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది జాతకుడు గమనిస్తాడు. అయితే వ్యయస్థానం యొక్క పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగేటువంటి స్థానము వ్యయస్థానము. 12th హౌస్ అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా చాలా హెల్ప్ చేసేటువంటి ఒక స్థానము. ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పురోగతి ఇవన్నీ కూడా 12th హౌస్లో ఉన్న ప్లానెట్ యొక్క స్ట్రెంత్, 12th లార్డ్ యొక్క స్ట్రెంత్ మీద చాలా మటుకు డిపెండ్ అయి ఉంటాయి. ఉదాహరణకి కేతు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతినిస్తాడు ఆ కేతు మహాదశలో జాతకుడికి. కాబట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా, ధార్మికంగా పురోగతిని చెందాలి అంటే అందులో వ్యయస్థానం యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యయస్థానం అనేది ఒక జాతకుడికి త్యాగనిరతిని, చారిటీ అంటే దానగుణము, వైరాగ్యము ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ చేసేటువంటి హౌస్ 12th హౌస్. అలాగే ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన హౌస్ కూడా 12th హౌసే. ఉదాహరణకి 9th లార్డ్ కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే అది ధార్మిక చింతనకి బాగా మనకు వస్తుంది. ట్రావెలింగ్ అంటే ఫారిన్ ల్యాండ్స్లో ట్రావెల్స్కి, సెటిల్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్. 12th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేయాలి, సహాయపడాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఉంటారు అటువంటి జాతకులు. అలాగే ఇమాజినేషన్, క్రియేటివిటీ, ఊహల్లో ఉండడము ఇవన్నీ కూడా వ్యయస్థానం యొక్క ప్రత్యేకతలు. దాన్ని పాజిటివ్గా కనుక మలుచుకున్నట్టయితే ఒక జాతకుడు ఉదాహరణకి డైరెక్షన్ ఫీల్డ్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అనుకుందాము. మూవీలో డైరెక్టర్గా ఎదగాలి అనేటువంటి వ్యక్తికి 12th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి వ్యక్తి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే 12th హౌస్ అతని క్రియేటివిటీకి, ఇమాజినేషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
12th హౌస్లో కనుక చంద్రుడు, బుధుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే, కేతువు కూడా ఇటువంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే ఎవరికి ఇమాజినేషన్ అనేది చాలా ఉండి దాన్ని పాజిటివ్గా కనుక ఆ ప్లానెట్ సపోర్ట్ చేస్తున్నట్టయితే అటువంటి సంబంధం ఉన్నటువంటి ఫీల్డ్స్లో వాళ్ళు బాగా రాణిస్తారు. అందుకే 12th హౌస్లో కేతు మోక్షకారకుడు అంటాడు. ఎందుకంటే వారికి మెటీరియలిస్టిక్ ఈ ప్రాపర్టీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండకపోవడము, వైరాగ్యం కలిగి ఉండడము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, అవుటర్ వరల్డ్ అంటే ఫిజికల్ వరల్డ్ కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం, ఇవన్నీ కూడా 12th హౌస్లో ఉన్నటువంటి కేతు జాతకుడికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఆ ఫీల్డ్లో పురోగతిని సాధించడానికి, స్పిరిచువల్ ఫీల్డ్లో, ఆధ్యాత్మిక రంగం. కాబట్టి 12th హౌస్లో కేతు అందుకే మోక్షకారకుడు అన్నారు. అంటే ఆ వ్యక్తికి మోక్షానికి సంబంధించినటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు 12th హౌస్లో ఉన్న కేతువు. ఈ విధంగా 12th హౌస్ అనేది ఇమాజినేషన్కి, ఎక్స్టర్నల్ వరల్డ్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా బాగా సహాయపడేటువంటి హౌస్. ఈ విధంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్కి 12th హౌస్ ఒకవైపున హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకో కోణంలో చూసినట్టయితే ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి హౌస్ 12th హౌస్. 12th హౌస్లో ఎప్పుడైతే శని, రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్ ఉంటారో వారికి ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఆ గ్రహాల యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. 12th హౌస్లో ఉన్నటువంటి శని, 12th హౌస్లో రాహు, ఈ ప్లానెట్స్ ఎప్పుడు కూడా ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలాగే 12th హౌస్లో చంద్రుడు, శని చంద్రుల కలయిక, చంద్ర రాహుల కలయిక, ఇవన్నీ కూడా ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్స్. చంద్రుడు ఎప్పుడు ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తాడు. ట్రావెలింగ్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ మూన్, చంద్రుడు. ఇటువంటి చంద్రుడు కనుక 12th హౌస్తో సంబంధం కలిగి ఉన్న 12th లార్డ్ అయినా వారు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ చేస్తుండడానికి అవకాశం ఉంటుంది. వారి బిజినెస్లో ఎప్పుడు ఫారిన్ క్లయింట్స్ అనేది ఉండడము, ఫారిన్ క్లయింట్స్ ఉండేటువంటి బిజినెస్లో వాళ్ళు బాగా రాణించడము, అలాగే ఇదే చంద్రుడు, కేతువు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఈ కంప్యూటర్స్ ఫీల్డ్లో, ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్ ఇటువంటి వాటిలో కూడా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 12th హౌస్ అనేది ఇప్పుడున్న సమాజంలో 12th హౌస్ వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. ఎందుకంటే 12th హౌస్కి సంబంధించినటువంటి ఈ కెరియర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇంటర్నెట్ బిజినెస్ కావచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు, మీడియా, వీటన్నిటికీ కూడా 12th హౌస్ యొక్క కనెక్షన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించాలి, తన యొక్క ఊహాశక్తితో ఒక మంచి సినిమా తీయడం కావచ్చు, ఇటువంటివి చేయాలి అంటే 12th హౌస్ యొక్క బలము ఆ జాతకుడికి చాలా చాలా సహాయపడుతుంది. 12th హౌస్లో ఉన్నటువంటి బుధుడు కూడా క్రియేటివిటీని బాగా ఎన్హాన్స్ చేస్తాడు. అటువంటి వ్యక్తులు మంచి డైరెక్టర్స్గా ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 12th హౌస్ కనుక చంద్రుడిల్లు, బుధుడిల్లు అయ్యి అందులో రాహువు, కేతువు, చంద్ర, బుధ ఇటువంటి ప్లానెట్స్ ఉంటే వారికి ఇమాజినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో, ఇమాజినేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణించడానికి తోడ్పడుతుంది ఈ 12th హౌస్ యొక్క స్ట్రెంగ్త్. అలాగే విపరీత రాజయోగం గురించి ఇక్కడ ప్రస్తావిస్తే 12th హౌస్లో 12th లార్డ్ ఉంటే అది ఆ హౌస్కి బలాన్ని చేకూరుస్తుంది. అలాగే 12th హౌస్లో కనుక 6th లార్డ్, 8th లార్డ్ ఉంటే అది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది. అలాగే 12th లార్డ్ కనుక 6th హౌస్లో, 8th హౌస్లో ఉంటే అది కూడా విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది. విపరీత రాజయోగం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఏ అఫ్లిక్షన్స్ లేకుండా, ఆ యోగం దెబ్బతినకుండా పాజిటివ్గా బలంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ జాతకుడు చాలా ఉన్నత స్థాయికి తన యొక్క కష్టంతో, తన యొక్క టాలెంట్తో, స్కిల్తో ఊహించినంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ విపరీత రాజయోగం అనేది హెల్ప్ చేస్తుంది. అటువంటి విపరీత రాజయోగంలో పాల్గొనేటువంటి ఒక హౌస్ 12th హౌస్. ఈ 12th హౌస్, 12th లార్డ్ విపరీత రాజయోగంలో కనుక ఉన్నట్టయితే చాలా చక్కటి రిజల్ట్స్ అందిస్తారు జాతకుడికి ఆ గ్రహం యొక్క దశ నడిచేటప్పుడు. కాబట్టి 12th హౌస్ నుంచి కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. విపరీత రాజయోగం ఇచ్చేటువంటి ఒక రిజల్ట్ ధనయోగం. అలాగే విపరీత రాజయోగం నుంచి పదవీ ప్రాప్తి కావచ్చు, బిజినెస్ సక్సెస్, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో సక్సెస్, ఇవన్నీ కూడా అందుకుంటాడు జాతకుడు. అదేవిధంగా శుక్రుడు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది ఆ జాతకుడికి లగ్జరీస్ని, సుఖభోగాల్ని, బిజినెస్లో మంచి అభివృద్ధిని ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అయితే శుక్రుడు కనుక
12th హౌస్లో ఉండి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టేయడము, విలాసాలకి దుబారా ఖర్చులకి వేస్ట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ శుక్రుడు 12th హౌస్లో నెగిటివ్గా ఉండడం వలన. అయితే శుక్రుడు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా 12th హౌస్లో కనుక్కున్నట్టయితే వారికి తప్పకుండా లగ్జూరియస్ లైఫ్, అంటే ఎంత అప్పుల్లో ఉన్నా కానీ వారు విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అటువంటి 12th హౌస్ వీనస్ ఉన్నటువంటి జాతకుడు శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు. ఇది శుక్రుడు 12th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక రిజల్ట్. ఈ విధంగా ప్రతి ప్లానెట్ కూడా 12th హౌస్లో తనదైన శైలిలో తన రిజల్ట్స్ని చూపిస్తుంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఉదాహరణకి రవి కనుక 12th హౌస్లో ఉండి 12th లార్డ్ 12th హౌస్లో ఉండడము, లేదా 6th లార్డ్ 8th లార్డ్ 12th హౌస్లో ఉండడము, ఇటువంటి ఆ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే వారికి రవి మంచి అడ్మినిస్ట్రేటివ్ పవర్, మంచి అథారిటీ, పవర్ఫుల్ పొజిషన్లో జాబ్ చేయడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. ఒక్కొక్కసారి రాజకీయాల్లో మంచి రాణింపును కూడా ఇస్తాడు ఇదే రవి. నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ధనం ఖర్చు అయిపోవడము, అనుకోని ఖర్చులు వచ్చి, లేదా ఆస్తి కొంత వేలం వేయబడ్డము, ఇటువంటి రిజల్ట్స్తో కూడా జాతకుడు బాధపడే అవకాశం ఉంటుంది. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే చంద్రుడు 12th హౌస్లో ఇమాజినేషన్ చాలా బాగా పెంచుతాడు. ఇది ఇమాజినేటివ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక కాంబినేషన్. అలాగే ఆధ్యాత్మిక చింతన, మంత్ర సాధన ద్వారా దైవానుభూతిని కలగడం జాతకుడికి, ఇవన్నీ కూడా మూన్ చంద్రుడు 12th హౌస్లో బలంగా ఉండి 9th హౌస్ 5th హౌస్తో రిలేషన్ కలిగి ఉండి మూన్ కనుక 12th హౌస్లో ఉంటే వారికి మంత్ర జపం ద్వారా మంత్రసిద్ధి కలిగి దేవతానుభూతి కలగడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ను కూడా చంద్రుడు అందిస్తాడు. అలాగే మంచి ఇంట్యూటివ్ పవర్ని ఇవ్వడము, అటువంటి వారు జ్యోతిష్యం కనుక కాంబినేషన్లో ఉంటే వారు తమ ఇంట్యూటివ్ పవర్తో ఒక వాక్కు చెప్తే అది జరగడము, అంటే వారి నోటమట మంచి ప్రొడిక్షన్స్ రావడము, ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు విషయానికి వస్తే కుజుడు కూడా 12th హౌస్లో ఉండి ఫారెన్ ట్రావెల్స్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లానెట్. బుధుడు విషయానికి వచ్చినట్టయితే ఇందాక చంద్రుడు విషయంలో లాగే క్రియేటివ్ ఫీల్డ్స్కి, ఇమాజినేటివ్ ఫీల్డ్స్కి చాలా బాగా పనికొస్తారు బుధుడు 12th హౌస్లో. గురువు విషయానికి వచ్చినట్టయితే గురువు 12th హౌస్లో ఉండి ఉదాహరణకి 8th లార్డ్ 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, ఫారిన్ ట్రావెల్స్, చాలా మటుకు ఫారిన్ ల్యాండ్లోనే సెటిల్ అయిపోవడము. ఉదాహరణకి సింహలగ్నానికి కనుక గురువు వ్యయంలో ఉచ్చలో ఉంటే 8th లార్డ్ అయ్యి 12th ఎగ్జాల్ట్ అయి ఉంటాడు కాబట్టి వారు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా గురువు కూడా 12th హౌస్లో చాలా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. శుక్రుడు గురించి దగ్గర చెప్పినట్టుగా పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఇస్తాడు శుక్రుడు 12th హౌస్లో. ఇక శని 12th హౌస్ అనేది ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. అలాగే ఆధ్యాత్మిక చింతనకి, వైరాగ్యానికి, వీటికి చాలా సహకరిస్తారు శని 12th హౌస్లో ఉండి. అలాగే 12th రాహు కూడా ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్. ఇక 12th హౌస్లో కేతు మోక్షకారకుడు కాబట్టి మోక్షానికి సంబంధించిన రూట్లో ఆ వ్యక్తి ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎంత మెటీరియలిస్టిక్ ప్రాపర్టీ ఉన్నా వాటి మీద ఎక్కువగా అటాచ్మెంట్ లేకుండా ఆధ్యాత్మిక సాధన మీద ఎక్కువగా మనసుండి అందులో ఎక్కువగా ప్రగతిని సాధిస్తాడు ఆ జాతకుడు. కాబట్టి 12th హౌస్ అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక చాలా గొప్ప హౌస్ అది. 12th హౌస్ అనగానే కేవలం నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి, కేవలం కష్ట నష్టాలే ఉంటాయి, ధన నష్టము, ఆరోగ్య నష్టం మాత్రమే ఉంటుంది అనుకోవడం పొరపాటు. వ్యయం నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు జాతకుడు సరైనటువంటి కాంబినేషన్లో, అందులో ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే, లేదా 12th లార్డ్ బలంగా కనుక ఉన్నట్టయితే, బలంగా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా 12th లార్డ్ని, 12th హౌస్ని అనలైజ్ చేసుకోవడం, మనం ఏ విధమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది మనం తెలుసుకోవడానికి కొంతవరకు వీలుంటుంది ఇటువంటి దృష్టితో కనుక 12th హౌస్ని చూసినట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.